హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది. అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు లేచినాం. మా చిన్నోడైతే ఆకిలి ఊడుస్తుండు. మేమైతే ఇలా ఊడ్చుకుంటాం ఫ్రెండ్స్. ఆకిలి వాన కొట్టి మొత్తం పాకురు పట్టింది. చూడండి, పాకురు పట్టింది మొత్తం. ఇక మొత్తం పాకురు పట్టింది. మా చిన్నోడైతే ఇప్పుడు ఆకిలి ఊడుస్తుండు. ఇంకా చల్లలే. ఇక ఇంటి ముందు గచ్చేస్తున్నాం, గద్దె లెక్క ఎత్తే చూసారా, వర్షానికి పోతుంది మొత్తం. వాన పోతుంది చూడండి. ఇక నేను చేసేదాన్ని అయితేనే మంచిగుండు. నాకు నడవరాదు, చేయరాదు కాబట్టి పిల్లలే చేసుడు. ఇక ఇలా ఉంది చూడండి. పాకురు ఆకిలంతా ఇప్పుడే ఊడుస్తుండు మా చిన్నోడు ఆకిలి. ఇవన్నీ చెట్లు అండి. వాళ్ళ దోస చెట్టు ఉంది, ఆనకాయ చెట్టు ఉంది మా ఇంటి ముందట. అటు కొంచెం తవ్వ ఉన్నది, దానికి పెట్టినామన్నట్టు. చూడండి, మొన్న వేసిన టంబాలు ఇవి. ఆడసుత చూడండి వానకి ఎట్లయినాయి. మా రోడ్ చూడండి ఎలా ఉందో. అలా ఉంది మా రోడ్డు. అంత గడ్డి మొలిచింది మా రోడ్డుకు. ఒక సంది మేము పోవాలంటే ఆ సంది నుంచి ఇలా రావాలి. మా ఇంటికి ఇలా రావాలి. ఇంకా సంది నుంచి ఇలా రావాలి. మాకిట్ల నుంచి ఇలా పోవాలి, ఆ సందికి రావాలి. అదే మాది అజొట్టి మూల తిరుగుడు సంది. అటు రోడ్డు ఉంటుంది, సంది నుంచి ఇటు రావాలి. మేము దుకాణంలో పోవాలన్నా అటే పోవాలి, ఇటు రావాలి. చూసారా ఫ్రెండ్స్, దోస తీగ అలా ఉన్నదో. ఇది దోస తీగ అంటారు. దీనికి ఆనకాయ చెట్టు పక్క పొంటి ఆనకాయ చెట్టు ఉంది. ఇది పచ్చగూర చెట్టు. ఇంకా కాయలేదు. దోసకాయలు కాస్తే కోతులు తింటాను. ఇంకా చల్లల ఆకిలి. ఇక పెండ లేదు, నీళ్ళు చల్లుడే. గచ్చి వేసుకుందామంటే ఉసికే, కంకెర, సిమెంట్ కావాలి, పైసలు అని ఒక మొరం అప్పుడు వంచుకున్నాం. ఆ మొరాన్ని చూత మస్తు రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వంపులు ఉన్నది అని అటో ఇటో తిప్పల పడి మొరం అయితే పోపించుకున్నాం. ఇక మొరం పోపించినాం కానీ ఇక వానకి బాగా కొట్టుకుపోతుంది. వాన నిన్న బాగా కొట్టింది. ఎప్పుడు చూద్దాం మబ్బు బాగున్నది. ఇంకైతే ఎండ వెళ్తలేదు. ఇలా ఉంది మాది వాతావరణం. చూడండి మబ్బు ఎలా ఉందో. మబ్బు చూద్దా చాలా చాలా మబ్బు ఉంది. చూసారా మబ్బు ఎలా ఉందో. ఇలా ఉంది. కొంచెం లేని వాళ్ళని యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని లేని వాళ్ళకు సాయం చేస్తే పిల్లలు ఒక పూట అన్నానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. వాళ్ళు పేదవాళ్ళని సపోర్ట్ చేస్తే, ఈ దేవరంగులను సపోర్ట్ చేస్తే. ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్క కాడ కూర్చొని వీడియోలు తీసుడవుతుంది. ఎందుకంటే ఏడి పోని పరిస్థితి కదా. నడవస్తే ఆడికి పోయి నేనైనా వీడియోలు తీయవచ్చు. కానీ నడవరాని పరిస్థితి కాబట్టి ఒక్క కాడ వీడియోలు మన ఇంట్లో వీడియోలే పెట్టుడవుతుంది ఫ్రెండ్స్. కానీ అందరు సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ చూత యూట్యూబ్ వాళ్ళు ఇచ్చి కొంచెం మమ్మల్ని సపోర్ట్ మాకు చేస్తే బాగుండు. వాళ్ళు చేయాలని కోరుచున్నాను. ఎందుకంటే ఒక్క కాడ కూర్చొని వీడియోలు పెట్టే వరకు వీడియోలు ఏం బాగున్నాయి అంటారు. చాలా మందికి నచ్చుతాయి మా వీడియోలు. ఎందుకని మీరు ఉన్నంతనే మీరు పెడుతున్నారు కదా. ఇక మా దోచిన వరకైతే మేము వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని మాకు కొంచెం చూపాలని కోరుచున్నాం ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆకిలి చల్లుతారు. కడప కడుగుతుండు మా చిన్నోడు. ఇక కోతిని చూడండి, కోతులు ఇప్పుడు వస్తాయి. మళ్ళీ స్టార్ట్ అయినాయి కోతులు. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా సపోర్ట్గా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా ఛానల్ ముందుకు తీసుకుపోయినందుకు. కోతిని చూసారా ఎలా కూకున్నదో. అక్కడ వాళ్ళ ఇల్లు మీద కూకున్నది కోతి. మా చిన్నోడు కడప కడుగుతుండు.
వర్షం వస్తుంది కాబట్టి మొత్తం బురద బురద ఉంది. ఓన్లీ కడప కడిగిండు. ఇక కోతి అయితే భలే కూర్చుంది. అగో చూడండి కోతి. వస్తానే ఇక కోతులు వచ్చినాయి అంటే ఇక అరుచుకుండు ఇంట్లోకి వెళ్ళి. చూసారా కోతిని చూసారా? చూడండి ఇది మా పరిస్థితి ఇలా ఉంది మాది. ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి, అర్థం చేసుకోండి. మా ఛానల్ ఇంకా ముందు పోవాలి, మీ సపోర్ట్ ఉండాలి. ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి, దివ్యాంగులను అర్థం చేసుకోండి. ఇంకా ముందుకు తీసుకుపోతారు. నాకు నా పిల్లలకు మీరు ఇంత ఆసరిగా సపోర్ట్ ఇస్తారని కోరుచున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ మీ. సాయం చేయండి, సపోర్ట్గా ఉండండి. మా ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా ముందుకు పోవాలని మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు పోతామని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి ఉంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.